సార్ మేబీ నాకు తెలిసిన డైటీషియన్స్లోనో న్యూట్రిషనిస్ట్లోనో మీరు దేవుడిలా కనిపిస్తారేమో సార్. ఇవ్వండి. ఎందుకో తెలుసా, డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా వెయిట్ తగ్గాలన్నా లేదా నేను ఒక సమస్యతో వెళ్ళాం అనుకోండి, మీరు స్ట్రిక్ట్గా డైట్ చేయాలి. ఐ స్టిల్ రిమెంబర్, నాకు కాఫీ నిద్ర లేచిన వెంటనే అది అసలు నాకు ఆ అడిక్షన్, కాఫీ లేనిదే రోజు జరగదు. మీరు కాఫీ మానేయాలి, మీరు కాఫీ మానేయకపోతే అసలు రావద్దు నా దగ్గరికి అని కొట్టినట్టు చెప్పే వాళ్ళని నేను చూశాను. కానీ డైట్ అనేది రోజు ఎక్కడ చేస్తామండి, అప్పుడప్పుడు అట్లా యూ కెన్ టేక్ అన్ ఆఫ్ అని చెప్పిన వాళ్ళు మీరే, నేను కలిసిన వాళ్ళలో. బట్ స్టిల్ సార్, చాలా మంది డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ యూ హ్యావ్ టు ఫాలో యువర్ డైట్ 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 అని ఫోకస్ చేస్తే, మీరు చాలా యూనిక్గా డిఫరెంట్గా ఫోకస్ ఆన్ వర్కౌట్స్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. అంత వర్కౌట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు. అవునండి. అప్పుడు చాలా మందికి ఉన్న వీక్ పాయింట్ చెప్తాను చూడండి. వర్కౌట్స్ నేను చెయ్యను, నాకు డైట్ ద్వారా తగ్గించమని వస్తుంటారు నా దగ్గరికి. మా ట్రీట్మెంట్ ప్లాన్లో వర్కౌట్స్ అనేది బై డిఫాల్ట్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొంతకాలం ఆగి చేయమంటాం. అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, వాళ్ళకి జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఉంది అట్ ద మూమెంట్. జాయింట్స్లో వాపు ఉన్నప్పుడు వర్కౌట్స్ చేయకూడదు, ఆ వాపు తగ్గాక చేయాలి. సో అలాంటి స్పెషల్ కేసెస్లో కొంతకాలం ఆగమంటాం తప్పించి, ఎవరికన్నా సరే వర్కౌట్ అనేది ఇంకా ట్రీట్మెంట్ ప్లాన్లో భాగం అండి. ఎందుకంటే ఇప్పుడు వర్కౌట్ ఈజ్ అ మెడిసిన్ అండి యాక్చువల్లీ. ఇప్పుడు ఏ హెల్త్ లేని వాళ్ళు వర్కౌట్స్ చేయకూడదు అంటే గ్యారంటీగా చేయాలి. హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వాళ్ళు కంపల్సరీగా డ్యామ్ షూర్గా చేయాలి వర్కౌట్స్. సో బేసికల్గా సార్, డైట్, దానికి రిలేటెడ్ వర్కౌట్, ఈ రెండు మీరు సజెస్ట్ చేస్తారా మీ సెంటర్లో? గ్యారంటీగా అండి, రెండు మేము చేయిస్తాం. మా వెల్నెస్ సెంటర్లో ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళ చేత డెఫినెట్లీ మేము వర్కౌట్స్ చేయిస్తామండి. ఎందుకంటే అంటే ఎట్లా సార్, వచ్చి మీ దగ్గర అడ్మిట్ అవ్వాలా ఇంత పీరియడ్ అన్నట్టు? అవునండి. మాకేంటంటే ఒక 14 days కానీ 28 days కానీ ఈవెన్ 1 week కానీ అలా వచ్చి ఉండొచ్చు అనమాట. వాళ్ళకి ఏంటంటే మేము డైట్ ఇస్తాము, వర్కౌట్స్ చేయిస్తాము, రెగ్యులర్గా వాళ్ళు మానిటర్ చేస్తాము. అంటే ఇంటి దగ్గర ఉండి ఫాలో అవ్వడానికి కుదరదా? అలా కూడా సజెస్ట్ చేస్తారు. చాలా మంది ఇంటి దగ్గర దగ్గర ఫాలో అవుతారు. మేము వాట్సాప్ సపోర్ట్ ఇస్తుంటాం వాళ్ళకి. వాళ్ళకి చెప్తుంటాం ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది. ఒకవేళ వాళ్ళకి అంటే ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఉంటే దగ్గరికి వస్తే వాళ్ళకి కంప్లీట్ కేర్ తీసుకుంటాం మేము. అంటే వాళ్ళకి డైట్ ఇవ్వడం దగ్గర నుంచి, వాళ్ళ సప్లిమెంటేషన్ దగ్గర నుంచి కంప్లీట్ కేర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇచ్చే డైట్ వల్ల ఎలాంటి డిసీజెస్కి క్యూర్ దొరుకుతుంది సార్? ఇప్పుడు కిడ్నీస్ చాలామందికి ఏంటంటే చాలా ఫంక్షనింగ్ తగ్గిపోతుంటుంది. 20%, 10%కి వచ్చేస్తుంటుంది ఒక్కోసారి. 10%కి బిలో వచ్చిందంటే వాళ్ళని డయాలసిస్ మీద పెడుతుంటారు. కిడ్నీస్ని కూడా చాలా ఈజీగా ఫిక్స్ చేస్తుంటాం విత్ ఇన్ నో టైం. విత్ ఇన్ 1 monthలో కిడ్నీ డైట్ ఏంటంటే చాలా ఫాస్ట్గా హీల్ చేస్తుంది కిడ్నీస్ని. చాలామందికి ఈజీఎఫ్ఆర్ అనేది కిడ్నీస్కి ఒక పారామీటర్ అనమాట, ఎంత పర్సెంట్ పనిచేస్తున్నాయి దానికి. ఇప్పుడు 30% ఉందనుకోండి కిడ్నీ ఫంక్షనింగ్, విత్ ఇన్ 1 monthలో దాన్ని 50-60కి తీసుకెళ్తాం అనమాట. 100% తీసుకెళ్ళ లేదా అంటే కష్టం. ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది, దాన్ని ఇంకా అంటే కిడ్నీకి సంబంధించిన నెఫ్రాన్స్ పర్మనెంట్గా చచ్చిపోయినాయి అనుకోండి, చచ్చిపోయిన వాటిని మళ్ళీ క్రియేట్ చేయను, అది ఏ వైద్యంలోనూ ఉండదు అది. కానీ ఏవైతే డౌన్ అయిపోయినాయో వాటిని ఇంకా ఛాన్స్ ఉంది రివైవ్ చేయడానికి అన్నప్పుడు డెఫినెట్లీ అవి అప్ అయిపోతాయండి. అంటే ఒక 30% పనిచేస్తున్నాయంటే 50-60% తీసుకొస్తాం. 70% అంటే వాళ్ళని 100% తీసుకొచ్చేస్తాం. ఇలాగా కిడ్నీ ఇష్యూస్ ఫిక్స్ అవుతుంటాయి డైట్ ద్వారానే. సింపుల్గా రూమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, విటిలిగో, లైకెన్ ప్లానస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ కూడా ఫిక్స్ అవుతుందా డైజెషన్ వల్ల, డైట్ వల్ల? అంటే చూడండి, ఆటో ఇమ్యూన్ జబ్బులు ఏవైతే ఉంటాయో, ఇలాంటి నేను ఇందాక చెప్పిన లిస్టు, అవి కంప్లీట్లీ క్యూర్ అవుతాయండి. 90% ఆఫ్ ఆటో ఇమ్యూన్ జబ్బులు కంప్లీట్లీ క్యూర్ అవుతాయి. డయాబెటీస్ ఏంటంటే, డయాబెటీస్లో ఇప్పుడు చూడండి, టైప్ 2 డయాబెటీస్ అయితే కంప్లీట్లీ క్యూర్ చేయొచ్చండి. కానీ టైప్ 2 డయాబెటీస్లోనే కొంతమందికి పెయిన్ క్రియాస్ పనితనం తగ్గిపోయి ఉంటుంది. అంటే పెయిన్ క్రియాస్లో బీటా సెల్స్ చచ్చిపోయి ఉంటాయి. సో వాళ్ళకి ఇన్సులిన్ ఎనఫ్గా ప్రొడ్యూస్ అవ్వదు. దాన్ని రివర్స్ చేయలేం, ఎందుకంటే ఇన్సులిన్ ప్రొడక్షనే తగ్గిపోతే దాన్ని రివర్స్ చేయలేం. అప్పుడు ఏం చేస్తాం, డెఫినెట్లీ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలా చేసి ఏవైతే మెడికేషన్ ఉంటుందో అది వాడక తప్పదు. కానీ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోవడం కదా, అవి సెన్సిటివిటీని పెంచే టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో, మెట్ఫార్మిన్ లాంటివి, అలాంటి అవసరం ఉండదు. ఎందుకంటే డైట్ ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతాం మేము. సో టైప్ 2 డయాబెటీస్ రివర్స్ అవుతుందా అంటే రివర్స్ అవుతుంది, అవ్వదు, అంటే రెండు కూడా. ఇప్పుడు డ్యామేజ్ లేకపోతే ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ని డైట్ ద్వారా ఎన్హాన్స్ చేస్తాము అని చెప్తున్నారు. లేదు, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేయం. ఇన్సులిన్ ప్రొడక్షన్ ఓన్లీ టాబ్లెట్ ద్వారానే, దాన్ని ఎవరు ఎన్హాన్స్ చేయలేదు. యాక్చువల్లీ లిటరల్లీ ఎన్హాన్స్ చేయలేదు, ఎందుకంటే దోస్ సెల్స్ ఆర్ డెడ్. దానికోసం ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడి
ఏవైతే ఎగ్జిస్టింగ్ సెల్స్ ఉన్నాయో అవి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యేలా చేస్తాం. దట్ థింగ్ వీ కెనాట్ స్టాప్. కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది, సెన్సిటివిటీ తగ్గిపోయింది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ని బద్దలు కొట్టి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేలా మాత్రం చేస్తాం. గాట్ ఇట్. సో టైప్ 2 డయాబెటీస్లోనే చాలామంది ఏంటంటే ఈ డైట్ వాడండి మీకు తగ్గిపోతుంది, టైప్ 2 డయాబెటీస్ రివర్స్ అయిపోతుంది రివర్స్ అంటారు. అయిపోతుంది. సో అదేంటి, ఆ డైట్ మోస్ట్లీ లో కార్బ్ డైట్ అయి ఉంటుంది. లో కార్బ్ డైట్లో జరిగేది మేనేజింగే, రివర్సిబుల్ కాదు. ఇక్కడ రివర్సింగ్ అంటే దానికి స్పెషల్ ప్రాసెస్ ఉంటుందండి. మనం ఏంటంటే ఫుడ్ని మెడిసిన్లా పనిచేసేలా చేస్తే అప్పుడు అది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి గురైన సెల్స్ని వెళ్ళి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరిగేలా చేస్తాయి, అంటే ఇన్సులిన్ సెన్సిటివ్ అయ్యేలా చేస్తాయి. సో అక్కడ కూడా లిమిటేషన్ ఉంటుంది, బట్ స్టిల్ చాలా వరకు టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు అక్కడ. బట్ 100% టైప్ 2 డయాబెటీస్ని డైట్ ద్వారా రివర్స్ చేయడం అనేది ఎవరు చెప్పినా తప్పే అండి. అది గాట్ ఇట్ ఎవరు సార్. చెప్పినా చాలా ఓపెన్గా, చాలా క్లియర్గా, ఆనెస్ట్గా చెప్తున్నారు మీరు. ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పినట్లు గుర్తొస్తుంది సార్, ఫుడ్ని మెడిసిన్లా తీసుకోకపోతే మెడిసిన్నే ఫుడ్ లాగా 3 పూట్ల తినాల్సి వస్తుంది. అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటాం మనం ఫుడ్ని ప్లాన్ చేసుకొని తినకపోతే అని అంటారు. అవునండి. ఇప్పుడు నాకు ఆ మాటలన్నీ గుర్తొస్తున్నాయి మీరు మాట్లాడుతుంటే.